11వ కీర్తన అందరూ కలిసి ధ్యానించండి. చెప్పండి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివని యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివని నీ కొండకు పారిపో అని మీరు నాతో చెప్పుటయ్యగా. దుష్టులు విల్లేరు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయం మీద వీటిపై తమ బాణము నారి అందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందును ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యం. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించి అగ్నిగంధకం వడగాలి వారికి పానీయ పాపం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థ హృదయం ఆయన ముఖదర్శనం చేసిందని. ఆమేన్, ఆమేన్. మంచిది. లేఖనాలు చదవగలిగినారంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం పాల్చున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. మరి ఒక పాత నిబంధన నుంచి యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15 నుంచి 20 వరకు. యెషయా గ్రంథం 16 వచనం 22 ప్రశాంతి వచనం. ప్రకటన నవీను పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 14 వరకు. జ్యోతుల పైన పాఠం చేసి
ఆరాధన చేస్తున్నట్టు మీరు మాకు సందర్భంతో వచ్చాను. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఆత్మయో అనుక్షణం నా అతిశయము నీవే.